తగ్గకూడదు, ఏది ఎక్కువైనా తక్కువైనా. సో బ్రదర్ గారు మంచి సాక్ష్యాన్ని మన మధ్యలో పంచుకున్నారు, మిమ్మల్ని అందరినీ బలపరచడానికి, నా గురించి గొప్పగా చెప్పడానికి కాదు, మిమ్మల్ని అందరినీ కూడా దేవుని యొక్క విశ్వాసంలో మరి దేవుని యొక్క నడిపింపులో మనమందరం ఉండాలని బ్రదర్ యొక్క కోరిక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలంటే బ్రదర్ ఫిలిప్ గారి ముందు నేను చాలా చిన్న బచ్చగాడిని ప్రార్థనలో, ఎందుకంటే వీరి యొక్క ప్రోత్సాహం వల్ల నేను ప్రార్థనలో ఎదగడం జరిగింది. ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ ఐ ప్రీచ్డ్ ఇన్ మహీంద్రా హిల్స్. నేను అప్పుడు మ్యూజిషియన్ని కూడా కాదు, వర్షిపర్ని కూడా కాదు, అటు ఇటు కానివాడిని. సో ఒక ప్రేయర్ ఉండే మహీంద్రా హిల్స్లో, బ్రదర్ గారు లీడ్ చేస్తున్నారు. అక్కడ ఇలాగే లెంట్ సీజన్లో నేను వెళ్ళాను, ప్రేయర్లో ఉన్నాను, కూర్చున్నాను, అంత బాగుంది. నేను కూడా చాలా అన్నమైకిల్లాగా రిలాక్స్గా ఉండేవాడిని. నన్ను ఎవరు ఏం చెప్పరు, నా దగ్గరికి రారు అనుకునేవాడిని. అవునా కాదా? ఆమె అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇది నాది కాదు, వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్తారు. ఆ రోజు నేను కూడా అలాగే ఉన్నాను. కానీ సడన్గా ఈ బ్రదర్ ఏం చేశాడంటే, ఇప్పుడు మన మధ్యలో బ్రదర్ బ్యాటరీకి ఉన్నారు, హీ విల్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేసిండు. నీకేమన్నా మతిపోయిందా, పిచ్చెక్కిందా? నేను చాలా కోపం ఎక్కువ నాకు అప్పుడు, ఇప్పుడు కంటే చాలా ఎక్కువ అప్పుడు. సో అలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా అంటున్నాడు. పండ్లు రాలగొట్టేస్తా ఎదవ నా కొడక అన్న. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంతమంది ముందు నన్ను తీసుకుపోయి వాక్యం చెప్పమంటావు? నాకు ఏమీ ఏబిసిడి మైక్ ఉందా? ప్రైజ్ ది లార్డ్. అరే ఇది ఏంటిది? ఇప్పుడు ఎట్లా చెప్పాలి? చెప్తావు నువ్వు, చెప్తావు నువ్వు అంటే ఏం చెప్పాలి? యేసు సిలువ తెలుసా అన్నాడు. తెలుసు అన్న. చెప్పుపో అన్నాడు. లిటరల్గా 45 మినిట్స్ బోధించాను నేను. తర్వాత ఇప్పుడు అక్కడి నుంచే మనం బ్రదర్ అయినాం అనమాట. లేలే అప్పటి నుంచే కొద్దిగా పెరిగింది మనకు. ఇంకా దాని తర్వాత ప్రేయర్ కాగానే అందరు నా దగ్గర బ్లెస్సింగ్కి వస్తున్నారు. మనం గడగడగడగడ వణుకుతున్నాం. ఎందుకంటే అప్పుడు లేడీస్ అంటే చాలా భయం. ఎవరన్నారు? అంత రాక్షసులు వాళ్ళు, భయం అన్నాం. అయితే ఒక్కొక్కరు వచ్చి బ్రదర్ ఇట్లా, బ్రదర్ అట్లా, అది ఇది చెప్తే నాది ఎట్లుంది నాకే తెలుసు. మా ఆయన ఇట్లా అంటే మా ఆవిడ ఎట్లా, అరే పరేషాన్ అయిపోయినా. ఇట్లా చూసినా వచ్చి ఏనా వచ్చి ఏమైందని అడుగుతున్నాడు. ఏమైందా అని ఎదవ నా కొడక తీసుకుపోయి అందరి ముందు నిలబెట్టి నన్ను. సో ఆ రోజు నుంచి నేను ప్రీచర్ అయినా. టర్నింగ్ పాయింట్ ఎక్కడొస్తుందో మనకు తెలియదు. తర్వాత ఇవాళ బాలాజీ నగర్ మీరందరూ చాలా బాగా చూస్తున్నారు. ఏ టెంపుల్ అయితే బాలాజీ నగర్ కుష్ఠరోగి కాలనీలో వెళ్తున్నప్పుడు ఏ చర్చ్ అయితే చూస్తారో అది నేను ఫస్ట్ ఫౌండేషన్ వేసిన అక్కడ. సో కొన్ని చర్చెస్ కట్టేసినాం మనం. కొన్ని కుష్ఠరోగులతో నాకు చాలా దగ్గర పరిచయం. వాళ్ళతో మేము కూర్చొని తినడం. పెద్ద పిల్ల అయితే నేనే, పెళ్ళైతే నేను. ఎవరితోటి? 5 o'clock వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు ఇంతనే ఉంటాయి, ఇట్లా నడుస్తారు వాళ్ళు. వాళ్ళకు సబ్బులు, నేను, సిస్టర్ కార్మిల్, బ్రదర్ నిపోలియన్, మా చింటూ బ్రదర్ దేవుడి సన్నిధిలో ఉన్నాడు, బ్రదర్ డాన్ బాస్కో. అక్కడ బైక్ పోవాలంటే కష్టం ఆ బాలాజీ నగర్కి వెళ్ళి అక్కడ. మరి అదేవిధంగా కొంతమంది వ్యభిచారులు. తెలుసా వ్యభిచారులు అంటే? వ్యభిచారులు అంటే తెలీదా? చాలా మంచోళ్ళు, చాలా. ఎందుకంటే వాళ్ళ వేదన మీకేం తెలుసు? మనం వాళ్ళని అట్లా చూస్తాం. వాళ్ళు మనల్ని పట్టుకొని అన్నా నా ఇంట రా సహోదరి అంటే ఏం చేస్తావన్నా నీ పేరు చెడిపోతుంది అంటారు. ఏం చేస్తావు? ఇప్పుడు నేను ఎవరైనా తీసుకొచ్చి పెట్టుకుంటే మీరు ఏమంటారు? యారి ఒక రాని వెచ్చినికి నా బ్రదరు అంటారా? అన్నారు. అంత మంచోళ్ళు అయితే మీరు గారు, అంత సీనే లేదు అనకుండా ఉండడానికి. అట్లా వద్దన్నా రాలేను అలాగని. సో ఈరోజు కూడా ఆ సేవ చాలా ఇష్టం మాకు చేయాలంటే, కానీ దానికి వెనకట్లా చాలా స్టోరీస్ ఉన్నాయి. సో అలాగా అంత కఠినమైన సేవ చేసి చివరికి ఈరోజు సుఖంగా చేస్తున్నాం. ఏసీలో చాలా సుఖంగా చేస్తున్నాం.
చాలా పరిగెట్టాం, చాలా చేసాం, ఊర్లు వాకులు. ఒక్క పాట పాడడానికి ఎన్నో దూరం దూరం రోజుకి విజయవాడ అక్కడ ఇక్కడ వెళ్ళి ఒక్కొక్క పాట, చిన్న ప్రేయర్. ఈరోజు అంత దూరం పోవాలి, 200 పెట్టాలి, 100 పెట్టాలి, నువ్వు ఇస్తావా అని అడుగుతాం. కానీ ఆ రోజు పెడతావా అని అడగలే మేము. బాత్రూమ్ దగ్గర పడుకొని వచ్చిన రోజులు ఉన్నాయి ట్రైన్లలో. అలాంటి దినాలు ఉన్నాయి. కానీ దేవుడు ఈ రీతిగా ఈరోజు కూడా అలా ప్రయాణం చేయాలంటే సిద్ధమే, అవునా కాదు? సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ రోజో ఒకరోజు దీవిస్తాడు మనల్ని, అది మాత్రం బాగా తెలుసు నాకు. సో మనల్ని దీవించిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సో అదేవిధంగా బ్రదర్ ఫిలిప్ గారు కూడా చాలా కష్టపడ్డారు ఆ రోజుల్లో. అయినా కూడా దేవుడు తనను కూడా దీవించాడు. తన కుమారుడు వల్ల ఈరోజు మంచి షాప్, ఆయన కుక్కల షాప్ ఉంది ఆయనకి, మెడిసిన్, అదే ఫుడ్ గిడ్డు అంతా, పెట్స్ క్లినిక్ అదంతా ఉంది. సో మీకు కుక్కలు ఉంటే ఆయన పనికి వస్తాడు, మనుషులకు పనికిరాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మీ అందరిని దీవించిన గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. వీఆర్ దేర్, మేమందరం ఉంటాం, ఏం భయపడకు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఖాతరు చేయకపోయినా మేము తింటాం. ఆమేన్. సో వర్డ్లోకి వెళ్దామా? ప్రైజ్ ది లార్డ్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా,